DSC 2024కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డే ఫ్రెండ్స్, మనం ఓల్డ్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ 7th క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పనిలో ఉన్నాం. ఫస్ట్ సెకండ్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో థర్డ్ లెసన్లో ఉన్నాం మనం ప్రజెంట్. సో థర్డ్ లెసన్ ఏంటి అంటే వాతావరణము, పీడనము, పవనములు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగుల్లో చెప్తున్నాను. వాతావరణం అంటే ఏంటి? అట్మాస్ఫియర్. పీడనం అంటే ఏంటి? ప్రెషర్. పవనములు అంటే ఏంటి? విండ్స్. సో వీటి గురించి ఈ లెసన్లో మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాయువు మిగిలిన పదార్థముల వలనే బరువు కలిగి భూమిపైనను క్రింది పొరలపైనను పీడనమును కలుగజేయును. అంటే ఎయిర్ ఈజ్ ఆల్సో లైక్ యాన్ ఆబ్జెక్ట్. గాలి కూడా ఒక వస్తువు లాగానే కొంత బరువు కలిగి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ వెయిట్. ఎయిర్ ఆల్సో హ్యాస్ వెయిట్. బరువు కలిగి ఉంటుంది అంటే గాలికి కూడా బరువు ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ వెయిట్ అండ్ ఇట్స్ క్రియేట్ ప్రెషర్. ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. ఇట్ క్రియేట్స్ ప్రెషర్. ఎనీ ఆబ్జెక్ట్ on the earth surface, on earth also which has weight and also it create pressure. Same like objects, air also will create pressure. ఓకే, అంటే గాలికి బరువు కూడా ఉంటుంది, పీడనం కలగజేసేటటువంటి శక్తి కూడా ఉంటుంది. రైట్. సో ఒక నిర్ణీత ప్రదేశంలో దానిపైనున్న వాయురాశి యొక్క బరువునే వాతావరణ పీడనం అందరు. అసలు సార్ వాతావరణ పీడనం అంటే ఏంటి? వాతావరణ పీడనం అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో ఒక పర్టిక్యులర్ బరువు ఉన్నటువంటి గాలి యొక్క బరువు, ఒక నిర్ణీత ప్రదేశంలో గాలి యొక్క బరువునే వాతావరణ పీడనం అంటారు. అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి గాలి యొక్క బరువు, వాతావరణంలో ఉన్నటువంటి గాలి యొక్క బరువునే మనం వాతావరణ పీడనం అంటారు. మరి ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్టయితే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎయిర్ ఎట్ సర్టెన్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేటటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని యొక్క బరువు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ వెయిట్ ఆఫ్ వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎయిర్. వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎయిర్, మళ్ళీ చెప్తున్నాను, వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎయిర్ ఎట్ సర్టెన్ ప్లేస్. ఒక సర్టెన్ ప్లేస్లో దాని వెయిట్ ఏదైతే ఉందో, గాలి యొక్క వెయిట్, ఎయిర్ యొక్క వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని చెప్పవచ్చు. వాయు పీడనమును తెలుసుకొనుటకు ఉపయోగించు పరికరమును పీడనమాపకము అంటారు. పీడనమాపకము అంటే తెలుగులో దీన్ని భారమితి అని కూడా అంటారు. అంటే ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ఎయిర్ ప్రెషర్. అంటే ప్రెషర్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బారోమీటర్. బారోమీటర్ గుర్తుపెట్టుకోండి. బారోమీటర్. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ఎయిర్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ బారోమీటర్. ఈ బారోమీటర్నే మనం ఏమంటున్నాం ఇక్కడ? భారమితి అంటున్నాం. ఓకే, నెక్స్ట్, వాయువు యొక్క సాంద్రత కాలమును బట్టి స్థలమును బట్టి మారును. సముద్ర మట్టము వద్ద వాయు సాంద్రత హెచ్చుగా నుండి ఎత్తుకు వెళ్ళు కొలది తగ్గును అంటున్నారు. అంటే ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్, అంటే ఎయిర్ యొక్క డెన్సిటీ ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ పార్టికల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్లో ఇలా ఇక్కడ డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంది, ఇక్కడ డెన్సిటీ తక్కువగా ఉంది. సో ఈ డెన్సిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది? హౌ దిస్ డెన్సిటీ విల్ బి చేంజ్ అంటే ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ సీ లెవెల్ ఈజ్ ద హైయెస్ట్. అంటే ఉదాహరణకి ఈ సముద్రం అనుకుందాం. సో ఇట్ ఈజ్
it is a sea or ocean. So at the sea and ocean the density of the air is high. At the sea level the density of the air is high. When we go higher altitude it decreasing. అంటే సముద్రం మీ దగ్గర పార్టికల్స్ గాలి యొక్క బరువు ఎక్కువ, గాలి యొక్క డెన్సిటీ ఎక్కువ, గాలి యొక్క సాంద్రత ఎక్కువ. అలాగే పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, సాంద్రత తగ్గుతుంది. ఏమవుతుందండి, తగ్గుతుంది. ఇట్ డిక్రీజెస్. అంటే సింపుల్గా ఏమని గుర్తుపెట్టుకోవాలి, ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ సీ లెవెల్ ఈజ్ హైయెస్ట్. ఇట్ గోస్ ఆన్ డిక్రీజింగ్ విత్ ఆల్టిట్యూడ్. అంటే పైకి పోతే ఏమవుతుంది, గాలి యొక్క సాంద్రత తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాయు చలనము అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంత దిశగా ఉండును. వాయు పీడనము ఉష్ణోగ్రత వ్యత్యాసముల బట్టి మారును. అంటే ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. అంటే గాలి అనేటటువంటిది ఏమంటున్నారు, అధిక పీడన ప్రాంతం నుంచి, అధిక పీడనం అంటే ఏంటి, హై ప్రెషర్ నుంచి ఎక్కడి వరకు, లో ప్రెషర్. అంటే గాలి ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు వెళ్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక పీడనం అంటే ఏంటిది, హై ప్రెషర్ ఏరియా, హెచ్పి అని రాస్తున్నాను. అల్పపీడనం అంటే ఏంటిది, ఎల్పి, లో ప్రెషర్. గాలి ఎప్పుడైనా కూడా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎయిర్ ప్రెషర్ చేంజెస్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్. అంటే సార్ ఇది ఎయిర్ ప్రెషర్ మరి అట్మాస్ఫియర్ కొద్దీ చేంజ్ అవుతుంది కదా, ఎస్ చేంజ్ అవుతుంది. ఓకే, వాయు పీడనము ఉష్ణోగ్రత వ్యత్యాసములను బట్టి మారుచుండును. అంటే టెంపరేచర్ బట్టి ప్రెషర్ కూడా మారుతుంది. టెంపరేచర్ బట్టి ప్రెషర్ కూడా మారుతుంది అని చెప్తారు. ఇప్పుడు చూద్దాం ఎక్కడెక్కడ ఏ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏ ప్రెషర్ ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్, హై టెంపరేచర్ ఉంది, హై టెంపరేచర్ ఉన్న దగ్గర ఇఫ్ దెర్ ఈజ్ హై టెంపరేచర్ దేర్ విల్ బి ఏ లో ప్రెషర్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ లో టెంపరేచర్ దెన్ ఇట్ విల్ బి హై ప్రెషర్. అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న దగ్గర అల్పపీడనం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న దగ్గర ఏ పీడనం ఉంటుంది, అల్పపీడనం. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న దగ్గర ఎలా ఉంటుంది, అధిక పీడనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భూమి ఉపరితలముపై క్షితిజ సమాంతరంగా చలించు వాయువును పవనము అంటారు. వాట్ ఈజ్ విండ్? విండ్ ఈజ్ ఎయిర్ మూవింగ్ హారిజాంటల్లీ along the earth's surface is known as wind. For example, this is earth surface. ఇది మనం ఎర్త్ సర్ఫేస్ కనుక అనుకుంటే, ఎర్త్ సర్ఫేస్ మీద హారిజాంటల్లీ అంటే అడ్డంగా, హారిజాంటల్లీ ఇలా మూవ్ అయ్యేటటువంటి దాన్ని మనం ఏమంటాము, విండ్. అంటే ఎయిర్ మూవింగ్ హారిజాంటల్లీ అలాంగ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇదేమన్నాం, ఇది ఎర్త్. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద క్షితిజ సమాంతరంగా చలించు వాయువును విండ్ అంటారు, పవనము అంటారు. ఓకే, నెక్స్ట్, ఊర్ధ్వ అధోవాయు చలనమును వాయు ప్రవాహం అందరు. మరి వాయు ప్రవాహం అంటే ఏంటి, ఎయిర్ మూమెంట్ ఆర్ ఏ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ ఎయిర్ కరెంట్. అంటే వాయు ప్రవాహము, ఇప్పుడు వాయు ప్రవాహం అంటే ఏంటి, ఎయిర్ కరెంట్ అంటారు దీన్ని, ఎయిర్ కరెంట్. ఈ రెండింటిని ఎయిర్ కరెంట్ ఆల్వేస్ మోస్ట్లీ ఇన్ దిస్ వే, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో కిందికి మీదికి అప్వర్డ్ డౌన్వర్డ్ మూవ్ అయ్యే వాటిని మనం ఏమంటాం, ఎయిర్ కరెంట్ అంటాం. ఏ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ ఎయిర్ కరెంట్. దీన్ని వాయు ప్రవాహం అంటారు. సో ఇక్కడ మనం విండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఎయిర్ కరెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. గాలి ఏ దిశ నుండి వీచునో ఆ దిశ పేరుతో పిలుస్తారు. అనగా దక్షిణం నుండి వీచు గాలిని దక్షిణ పవనములని, గాలి వేగమును గంటకు కిలోమీటర్లో తెలియజేతురు. యాజ్ వి ఆల్ నో దాట్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తూ ఉంటే కూడా ఉంటుంది అక్కడ 92 miles per hour,
ఓకే 149 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ గాలిని మనం కొలుస్తున్నారు. సో దెర్ ఇస్ ఎ మెజర్మెంట్, దానికి ఒక మెజర్మెంట్ అనేది ఉంది, కిలోమీటర్ పర్ అవర్. ద స్పీడ్ ఆఫ్ ద విండ్ విల్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. సో అది వదిలిపెట్టండి. గాలి ఏ దిశ నుంచి వీస్తుందో దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఈజ్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ సైడ్, ద వెస్టర్న్ విండ్ ఈజ్ బ్లోయింగ్ ఫ్రమ్ ద సౌత్ సైడ్, సదరన్ విండ్ అని పిలుస్తారు. ఓకే, అంతేకాకుండా గాలి యొక్క స్పీడ్ని మనం కొలవచ్చు, దాన్ని మెజర్మెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్ కనుక వేసింది అనుకోండి, 80 to 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తారు వాళ్ళు, కిలోమీటర్స్ పర్ అవర్ అని ఉంటుంది, లేదా మైల్స్ పర్ అవర్ అని చూపిస్తూ ఉంటారు. ఓకే, గాలి వేగమును గంటకు కిలోమీటర్లలో తెలియజేతురు అని ఉంది. గాలి వేగము తెలుసుకొనుటకు పవన వేగ మాపకమును ఉపయోగిస్తారు. పవన వేగ మాపనము అంటే ఏంటంటే యానిమోమీటర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యానిమోమీటర్ అంటే ద స్పీడ్ ఆఫ్ ద విండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ యానిమోమీటర్. ఓకే, సో దిస్ ఈజ్ యానిమోమీటర్. దీన్ని మనం యానిమోమీటర్ అంటాం. యానిమోమీటర్. సో యానిమో మీన్స్ విండ్, మీటర్ మీన్స్ మెజరర్. అంటే యానిమో ఇన్ ద సెన్స్ యానిమో మీన్స్ విండ్, యానిమోస్, రిపీట్, యానిమోస్ మీన్స్ విండ్ అండ్ మీటర్ మీన్స్ మెజరర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్థిరపీడన మేఖలను బట్టి భూమిపై నిర్దిష్ట పవనములు ఏర్పడును. ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళంలోని పవనములు వీచు దిశ భూభ్రమణం వల్ల మారును. బికాస్ ఇక్కడ ఏమంటుందంటే, తెలుగు కన్నా ఇంగ్లీష్లో చెప్తే బాగా ఈజీగా అర్థమవుతుంది ఈ పాయింట్. ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఈజ్ షోన్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇక్కడ గాలి వీచు దిశను తెలుసుకుంటకు పవన సూచిక అనేది ఒకటి ఉంటుంది. సో గాలి వీచేటటువంటి దిశ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఈ పవన సూచిక అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ పవన సూచికను ఇంగ్లీష్లో ఏమంటారంటే విండ్ వేన్ అంటారు. దీన్ని విండ్ వేన్ అంటారు. విండ్ వేన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం యానిమోమీటర్ అన్నాం. బట్ గాలి వీచేటటువంటి దిశ, డైరెక్షన్ చూడడానికి విండ్ వేన్, VANEని వాడతారు. సో ఇప్పుడు మనం ఈ స్థిరపీడన మేఖలల గురించి, అంటే ప్రెజర్ బెల్ట్స్ గురించి చూద్దాం. ప్రెజర్ బెల్ట్స్ 9th క్లాస్లో మనకి ప్రెజర్ బెల్ట్స్ గురించి చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇంగ్లీష్లో చెప్తాను. ద డైరెక్షన్ ఆఫ్ విండ్స్ ఇన్ బోత్ ద హెమిస్ఫియర్స్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. మనందరికీ తెలుసు, ఎర్త్ మనకి వెస్ట్ టు ఈస్ట్కి రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతున్నప్పుడు ఒక స్పీడ్ జనరేట్ అవుతుంది మనకి 1640 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ కూడా మనకి కిలోమీటర్స్ పర్ అవర్ అని అనుకుంటున్నాం. ఎర్త్ మూవ్స్ వెస్ట్ టు ఈస్ట్ సైడ్ ఫర్ ద స్పీడ్ ఆఫ్ 1640 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే భూమి తన చుట్టూ తాను గంటకు 1640 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఈ ఎనర్జీ వల్ల ఇలా వెళ్ళాల్సిన విండ్ కాస్త అప్పుడప్పుడు ఇలా పక్కకు జరుగుతుంది. అంటే స్ట్రేట్గా వెళ్ళాల్సిన విండ్ కాస్త ఈ రొటేషన్ స్పీడ్తో ఇలా పక్కకు నెట్టివేయబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్ ఇన్ ద హెమిస్ఫియర్స్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. దీన్ని మనం కోరియాలిస్ ఫోర్స్ అంటాం. అంటే భూమి తన చుట్టూ తాను ఇలా తిరగడం వల్ల ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఈ ఎనర్జీ వల్ల ఇలా వెళ్ళాల్సినటువంటి విండ్ డైరెక్షన్ ఇలా పక్కకు నెట్టివేయబడుతుంది, చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది సదరన్ హెమిస్ఫియర్. అలాగే నార్థన్ హెమిస్ఫియర్లో ఏమవుతుంది? ఇలా వెళ్ళవలసింది కాస్త ఇలా పక్కకు వెళ్తుంది. అంటే ఇలా రావాల్సింది కాస్త ఇలా పక్కకు వెళ్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, పవనములు ముఖ్యంగా 3 రకాలు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. విండ్ను చూపించేదాన్ని, విండ్ ఎటువైపు నుంచి వస్తుందో చూపించేదాన్ని మనం పవన సూచిక లేదా విండ్ వేన్ అంటారు. పవన వేగ మాపకం అంటే యానిమోమీటర్. పవనములు ముఖ్యంగా 3 రకాలు. సో
దీన్ని మనం ఏమంటాము, టైప్స్ ఆఫ్ విండ్స్. దెర్ ఆర్ 3 types of winds are there. 3 types of winds are there. 1. ప్రపంచ పవనములు మీన్స్ ప్లానెటరీ విండ్స్. దీన్ని ఏమంటాం మనం, ప్లానెటరీ విండ్స్ ఆర్ ప్రివేలింగ్ విండ్స్ అని కూడా అంటారు. వాటిని ఏమంటారు, ప్రివేలింగ్ విండ్స్ అని కూడా అంటారు. ఋతుపవనములు, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పీరియాడిక్ విండ్స్ అంటారు. పీరియాడిక్ విండ్స్. స్థానిక పవనములు, వీటిని మనం లోకల్ విండ్స్ అంటారు. సో విండ్స్ ఆర్ 3 types: ప్లానెటరీ విండ్స్, ప్రివేలింగ్ విండ్స్, సెకండ్ వన్ పీరియాడిక్ విండ్స్, లోకల్ విండ్స్. సో 3 అయిపోయాయి. చూద్దాం. లెట్ us see one by one. ఒకే దిశలో స్థిరముగా ఒకే దిశలో అధిక పీడన ప్రాంతంలో నుంచి అల్పపీడన ప్రాంతంలోకి వీచు పవనములను ప్రపంచ పవనములు అందరు. అంటే ఇంగ్లీష్లో వీటిని ద విండ్స్ విచ్ బ్లో కాన్స్టాంట్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఏరియాస్ నోన్ యాజ్ ప్లానెటరీ విండ్స్. ఎగ్జాంపుల్, ఇది ఎర్త్ అనుకుందాం. సో ఎర్త్లో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇక్కడ నేను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని రాస్తున్నాను, అని రాస్తున్నాను. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని రాస్తున్నాను, క్యాప్రికాన్. సో ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఈక్వేటర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ఈక్వేటర్కి ఇలా కంటిన్యూగా వెళ్ళేటటువంటి విండ్స్ని ఏమంటారంటే ప్లానెటరీ విండ్స్ ఆర్ ప్రివేలింగ్ విండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రేడ్ విండ్స్. వీటిని వ్యాపార పవనాలు అంటారు. ట్రేడ్ విండ్స్ అంటారు. సో ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లో అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తాయి? ఇవి కర్కట రేఖ, మకర రేఖల నుంచి భూమధ్య రేఖ వైపు వీస్తాయి. అంటే అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వీస్తున్నాయి. అంటే ఇక్కడ మిత్రులారా గమనించండి, ఇది భూమి అనుకుందాం, ఇది భూమధ్య రేఖ, ఈక్వేటర్ దగ్గర ఏ ప్రెజర్ ఉంటుంది? లో ప్రెజర్ ఉంటుంది. సార్ ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ ఎందుకు ఉంటుంది సార్ అంటే, ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లో ప్రెజర్ ఉంటుంది. మరి ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. మరి కర్కట రేఖ, మకర రేఖ దగ్గర ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? కర్కట రేఖ, మకర రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? భూమధ్య రేఖతో కంపేర్ చేస్తే, ఈక్వేటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ ప్రెజర్ ఉంటుంది? హై ప్రెజర్. మరి క్యాప్రికాన్ దగ్గర, క్యాన్సర్ దగ్గర ఎంత ఉంటుంది? హై ప్రెజర్. ఇప్పుడు చెప్పండి, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్. ఇక్కడ ఇచ్చారు కదా, ఏమన్నారు? అధిక పీడన ప్రాంతముల నుండి అల్పపీడన ప్రాంతములకు వీచు పవనములను ప్రపంచ పవనాలు అందరూ. సంవత్సరం అంతయు ఆయా ప్రాంతంలో వీచు ప్రపంచ పవనములు వ్యాపార పవనములు, పశ్చిమ పవనములు, ధ్రువ పవనములు. ఇవి 3 రకాలు. ఇవి మళ్ళీ 3 రకాలుగా వీటిని చెప్పవచ్చు. ఓకే, సో వీటిని మన బుక్లో ఇక్కడ ఇచ్చినట్టు. సో దీస్ ప్లానెటరీ విండ్స్ ఆర్ 3 types. వన్ ఈజ్ వ్యాపార పవనాలు. ఓకే, అంటే వీటిని ఏమన్నారు ఇంతకుముందు? వ్యాపార పవనాలు అంటే ఏమని చెప్పాను? ట్రేడ్ విండ్స్. వీటిని ఏమంటారు? ట్రేడ్ విండ్స్. ఓకే, అండ్ పశ్చిమ పవనాలు అంటే ఏంటిది? వెస్టర్లీస్. ఏమంటారు దీన్ని? వెస్టర్లీస్. అండ్ ధ్రువ పవనములు, వీటిని ఏమంటారు? పోలార్ ఈస్టర్లీస్ ఆర్ పోలార్ విండ్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ ప్లానెటరీ విండ్స్ ఆర్ ప్రివేలింగ్ విండ్స్ ఆర్ 3 types: ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ అండ్ పోలార్ విండ్స్. వీటిని ఈస్టర్లీస్ అంటారు. సో ఒకసారి 9th class బుక్లో చాలా క్లియర్గా ఉంది. అయినా కూడా నేను మీకు ఇక్కడ ఒక దగ్గర కంప్లీట్గా ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది, ఇక్కడ మీకు నేను గీసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బేసిక్ కాబట్టి కొంచెం గుండ్రగా రావట్లేదు, ఏం ఫీల్ కాకండి. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో దీని గురించి కంప్లీట్ అయిపోయింది మనకి. వీటిని ఏమంటారు మనం?
ప్రివేలింగ్ విండ్స్ ఆర్ ప్లాంటరీ విండ్స్ అంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వెస్టర్లీస్ అండ్ పోలార్ ఈస్టర్లీస్. ఈ ఏరియా ఎక్కడెక్కడైతే నేను డాట్ డాట్ పెడుతున్నానో సో ఈ ఏరియాలో విండ్ వెస్ట్ నుంచి మూవ్ అవుతుంది. సో ఇటు ఈ వెస్ట్ నుంచి మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటారంటే వెస్టర్లీస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం వెస్టర్లీస్ అంటాం. ఓకే, తర్వాత ఈ ఏరియా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ షేడింగ్ చేసే ఏరియా ఉంది. సో ఈ షేడింగ్ చేసే ఏరియాలో దీన్ని ఏమంటారు, ఇది పోలార్ ఏరియా కదా, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, పైన ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. సో ఇక్కడ ఉండేటటువంటి విండ్ని ఏమంటారు అంటే పోలార్ విండ్స్ అంటారు. సో వీటిని ఈస్టర్లీస్ అంటారు. ఇన్ దిస్ డైరెక్షన్ దే కమ్. ఓకే, ఇన్ దిస్ డైరెక్షన్ దే కమ్. ఈ డైరెక్షన్ నుంచి ఇలా వస్తాయి అవి. ఓకే, సో కాబట్టి ఇవి ఇక్కడ పోల్స్ దగ్గర ఉండేటేమో ఈస్టర్లీస్, పోల్స్ కంటే కింద ఉన్నాయేమో వెస్టర్లీస్, దాని కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏమో ట్రేడ్ విండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ టైప్ ఆఫ్ విండ్స్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ భూపవనము, సముద్ర పవనం అనేది ఒకటి మ్యాప్ ఉంది, అది కూడా చెప్తాను. సో భూపవనము అంటే ల్యాండ్ బ్రీజ్ అంటారు. భూపవనం అంటే ఏంటి? ల్యాండ్ బ్రీజ్. అసలు ల్యాండ్ బ్రీజ్ ఎక్కడి నుంచి ఎలా పోతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ల్యాండ్ బ్రీజ్, ద ఎయిర్ మూవ్ ఫ్రమ్ ల్యాండ్ టు సీ. అంటే భూభాగము నుంచి చూడండి ఇలా పోతుంది కదా, ఇలా పోతుంది. సో వెన్ ద విండ్ బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు సీ కాల్డ్ యాజ్ ల్యాండ్ బ్రీజ్. నెక్స్ట్ ఇక్కడ సముద్ర పవనము, ఇక్కడ మనకి సముద్ర పవనం చూడండి. దెన్ సేమ్ సీ టు ల్యాండ్, హియర్ ఇట్ బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్. మనకి సీ టు ల్యాండ్ నుంచి బ్లో అవుతుంది. అంటే ఇది డేలో జరుగుతుంది, ఇది నైట్లో జరుగుతుంది. అంటే సింపుల్గా ఏం చేయాలంటే డేలో గాలి సముద్రం నుంచి భూమిపైకి వీస్తుంది. ఇన్ ఏ డే విండ్ బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్. అంటే డేలో విండ్ సీ నుంచి ల్యాండ్ వైపు వస్తుంది. అదే నైట్లో ఏం జరుగుతుంది, ల్యాండ్ నుంచి సీకి విండ్ బ్లో అవుతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ మనకి 10th క్లాస్లో ఉంది, ల్యాండ్ టు ద సీ క్లైమేట్ లెసన్లో మళ్ళీ వస్తుంది. బట్ దిస్ ఈస్ ద బేసిక్. నెక్స్ట్ లెట్ us see now. కొన్ని పవనములు సంవత్సరంలో నిర్ణీత కాలంలో మాత్రమే వీచును. సమ్ ఆఫ్ ద విండ్స్ దే బ్లో ఓన్లీ ఇన్ పర్టికులర్ టైం కదా, కొన్ని అయితే పర్టికులర్ టైంలోనే బ్లో అవుతాయంట. ఇవి నిర్ణీత దిశలోను వీచును ఇన్ పర్టికులర్ డైరెక్షన్. ఓకే, సమ్ ఆఫ్ ద విండ్స్ వేర్ దే బ్లో ఇన్ ఏ పర్టికులర్ టైం అండ్ పర్టికులర్ డైరెక్షన్. ఓకే, సో మరి పర్టికులర్ డైరెక్షన్లో ఏవి మూవ్ అవుతూ ఉంటే చూద్దాం. దేర్ ఆర్ సమ్ విండ్స్ విచ్ బ్లో డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆర్ డే. దే ఆల్సో బ్లో ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. అంటే స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తాయి, స్పెసిఫిక్ ఇయర్లో, స్పెసిఫిక్ డేలో, స్పెసిఫిక్ టైంలో ఇస్తాయి. సచ్ ఆర్ కాల్డ్ యాజ్ నిర్దిష్ట పవనములు. వీటిని ఏమంటారంటే నిర్దిష్ట పవనములు అంటే పీరియాడిక్ విండ్స్. వీటిని ఏమంటారు? నిర్దిష్ట పవనములు అంటే ఏంటంటే పీరియాడిక్ విండ్స్. వీటినే పీరియాడిక్ విండ్స్ అంటారు. అంటే పీరియాడిక్ విండ్స్ అంటే ఏంటి? పర్టికులర్ పీరియడ్లో మాత్రమే వీస్తాయి కాబట్టి పీరియాడిక్ విండ్స్ అంటారు. అండ్ సముద్ర పవనములు, భూపవనములు, ఋతుపవనములు నిర్దిష్ట కాలంలో వీచే పవనములు. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పీరియాడిక్ విండ్స్? నిర్దిష్ట పవనాలకు ఉదాహరణ ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ అండ్ మాన్సూన్. అంటే సముద్ర పవనాలు, భూపవనములు, ఋతుపవనములు ఈ మూడు కూడా నిర్దిష్ట పవనాలకు ఉదాహరణ. పీరియాడిక్ విండ్స్కి ఎగ్జాంపుల్స్ దీంట్లో మనకి సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, అదేవిధంగా మళ్ళీ సీజనల్ విండ్స్ అనేవి. ఋతుపవనాలు అంటే సీజనల్,
ఈ 3 కూడా ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఋతుపవనములు నిరంతరకాలంలో వీచును, ఋతువును బట్టి వీటి దశ మారును, ఋతుపవనములు ఎక్కువగా ఉష్ణమండలంలో వీచును. ఋతుపవనం అంటే ఏంటిది? సీజన్స్. సో ఒకసారి కనుక చూసినట్టయితే ఇది ఇండియాలో వర్షాకాలంలో ఇలా వీస్తుంది. ఓకే, వాట్ డైరెక్షన్? సౌత్ వెస్ట్ డైరెక్షన్. అంటే రైనీ సీజన్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ ఇలా వీస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఇలా వీస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే, నవంబర్ టు ఫిబ్రవరి ఇలా వీస్తుంది. ఏ డైరెక్షన్ ఇది? నార్త్ వెస్ట్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏం జరిగింది? డైరెక్షన్ మారింది, టైం మారింది. డైరెక్షన్ ఆల్సో చేంజ్, టైమ్ ఆల్సో చేంజ్. సి ఇన్ ద జూన్ టు అక్టోబర్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ నవంబర్ దిస్ డైరెక్షన్. సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినట్టుగాను ఇక్కడ ఏమని ఇచ్చారు మన పుస్తకంలో? ఋతుపవనములు మాన్సూన్ విండ్స్ నిర్ణీత కాలంలో వీచును. ఎస్, ఋతువును బట్టి వీటి దిశ మారును. దిశ అనే దగ్గర దశ అంటున్నాండి, గమనించండి. దిశ మారును. ఋతుపవనములు ఎక్కువగా మండలంలో వీచును. మోస్ట్ నాట్ ఆల్ ద మాన్సూన్స్ ఆర్ బ్లోన్ ఇన్ ట్రాపికల్ జోన్. అంటే ఇవన్నీ కూడా ట్రాపికల్ రీజియన్లోనే ఋతుపవనాలు వస్తాయి. ట్రాపికల్ రీజియన్. ఓకే, మాన్సూన్ విండ్స్ అక్కర్స్ మోస్ట్లీ ఇన్ ట్రాపికల్ రీజియన్లోనే ఈ ఋతుపవనాలు అనేది ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్థానిక పవనములు కొన్ని ప్రాంతములకు మాత్రమే పరిమితమై ఉండును. దేర్ ఆర్ సమ్ లోకల్ విండ్స్. ఇక్కడ లోకల్ విండ్స్ గురించి ఇచ్చారు మనకు 9th క్లాస్లో. వీటి గురించి మళ్ళీ ఇచ్చారు. 9th క్లాస్ అట్మాస్ఫియర్ లెసన్లో వీటి గురించి ఇచ్చారు. స్థానిక పవనములు కొన్ని ప్రాంతములకు మాత్రమే పరిమితం ఉండును. వీటిలో చాలా వరకు నియమిత కాలములకు పరిమితమై ప్రాంతీయ నామములతో పిలువబడును. చక్రవాతములు అస్థిరమైన పవనములు, సైక్లోన్స్. దీస్ ఆర్ what we can call is these are cyclones. Okay, cyclones are also this uncertain. ఇవన్నీ కూడా చాలా అన్సర్టెన్ అని చెప్పవచ్చు. సైక్లోన్స్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. నా లోకల్ విండ్స్ స్థానిక పవనములు కొన్ని ప్రాంతం. లోకల్ విండ్స్ మీన్స్ ఇన్ ద పర్టికులర్ లొకాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9th క్లాస్లో చినూక్, ఫాన్, లూ, మిస్ట్రాల్, బోరా, పాంపెరో, సిరాకో అనేటటువంటి కొన్ని ఉన్నాయి కదా, అవి ఆ లోకల్లోనే ఉంటాయి. లూ ఉంది, నార్త్ ఇండియాలో వీస్తుంది అది. ఓకే, వీటిలో చాలా వరకు నియమిత కాలములకు పరిమితమై ఉండును. ఇండియాలో వేడి గాలులు వీస్తాయి, వాటిని ఏమంటారు? లూ అంటారు. మరి లూ ఎప్పుడు? ఎండాకాలం. ఓన్లీ ఇన్ ద సమ్మర్ లూ విండ్స్ బ్లోన్ ఇన్ ఇండియా. అలాగే చినూక్ అనేటటువంటి స్నో ఈటర్, ఫాన్, లూ, మిస్ట్రాల్, పాంపెరో, సిరాకో, శాంటానా, బోరా అనేటటువంటి కొన్ని విండ్స్ అనేటటువంటి ఆ ప్రాంతంలో పర్టికులర్ ప్రాంతంలో మాత్రమే వీస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ థర్డ్ లెసన్ అట్మాస్ఫియర్, ప్రెషర్ అండ్ విండ్స్. దీంట్లో గుర్తుపెట్టుకోండి, లోకల్ విండ్స్ బ్లో ఓవర్ వెరీ స్మాల్ ఏరియాస్ and these winds are very short. Okay, most of them are seasonal and have local names. వారికి ప్రాంతీయ నామములతో పిలుస్తారు. మన దగ్గర లూ అని పిలుస్తారు, వేరే దగ్గర శాంటానా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సముద్ర మట్టం వద్ద వాయు సాంద్రత ఇంగ్లీష్లో ఏమంటారంటే ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ సీ లెవెల్ వెరీ హై కదండి, వెరీ హై. పవన దిశ డాష్ తెలియజేయను. పవన దిశ అంటే ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఈజ్ షోన్ బై విండ్ వేన్, పవన సూచిక, తెలుగులో పవన సూచిక. సో ఇదండి, ఇప్పటికీ మనం 7th క్లాస్లో 3 లెసన్స్ కంప్లీట్ చేశాము. వీలుంటే వీడియోస్ అన్నీ చూడండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇఫ్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
వీలైనంత తొందరలో మీకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 6th 7th 8th 9th 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదివితే 40-50% ఆఫ్ ద జీకే మనం ఫినిష్ చేసినట్టే. జీకే కోసం కాకపోయినప్పటికీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ ఇప్పటికిప్పుడు మీరు 8th 9th 10th కొత్త టెక్స్ట్ బుక్లు చదివితే మీకు కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి మీరు పాత 6th 7th 8th 9th కనుక చదివితే స్టెప్ బై స్టెప్ ఒక స్పైరల్ లాగా మనకి అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతేకాకుండా సిలబస్లో వీటన్నింటి మీద మనకి మెన్షన్ చేశారు, అన్నిటి మీద క్వశ్చన్స్ రావచ్చు. సో జాగ్రత్త. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.